స్పెషల్ గా కట్టిస్తా అంటుండు, అక్కడ షాపింగ్ మాల్స్, కాలేజెస్, స్కూల్స్ కూడా ఇస్తా అంటుండు. ఆయన ఎందుకు ఈ ప్రొటెక్షన్? ఎందుకు ప్రొటెక్షన్ చేస్తున్నామంటే ఫస్ట్ మొట్టమొదలుగా నేను ఒకటి మొదలు పెట్టేది ఏంటంటే, నిన్న శంకుస్థాపన జరిగిందా? ఎందుకు జరగలేదు? మా ఆందోళనే కదా దాన్ని ఆపింది. జరగలేదు కదా నిన్న. ప్రపంచానికి జీరో ఇచ్చిందే ఇండియా. మేము లేకపోతే ప్రపంచమే లేదు. మమ్మల్ని జీరో చెప్పడం ఎట్లా? మేము హీరోస్, అందుకే జీరో చెప్పారు. మేము లేకపోతే ఎవరికి వాల్యూ లేదు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో మధు పార్క్ రీచ్ జీరో. మధు పార్క్ రీచ్ జీరో ఎందుకయింది? హీరోస్ కాబట్టి. మాకు సమాధానం కావాలి. మమ్మల్ని వదిలేయాలి. ఎవ్వరు రాలేదు, ఎవ్వరు ఏమీ అడగలేదు. కేవలం న్యూస్ పేపర్ స్టేట్మెంట్స్ తప్పితే మా వరకు ఎవరు రాలేదు. వాళ్ళు వచ్చి మా దగ్గర డైరెక్ట్ గా మాట్లాడాలి ఒకటి. రెండోది, మేము ఇవ్వము మా ప్లేస్, మా ఇల్లు మేము వదిలాం. మాకు February 11th కి నోటీస్ ఇచ్చారు. ల్యాండ్ అక్విజిషన్ నెల అయిపోయింది. మేము ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చేసాం. ఇంకా మిగిలిన రోజులు 28-25 రోజులు ఉన్నాయి. మా భయం మాకుంటది కదా. మేము టెన్షన్ పడుతున్నాము. ఇప్పుడు మంచిగా హెల్తీగా ఉన్న వాళ్ళకి రోగాలు వచ్చేసినాయి. తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రతి ఏజ్ గ్రూప్ కి టెన్షన్ ఉంది. నిన్న ఉగాది పెద్ద పండగ మనకు సౌత్ ఇండియాలో. మేమేం చేసుకోలేదు. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు చూసాం శంకుస్థాపన జరుగుతుందా, జరగలేదు. మేము ఒక మెట్టు ఎక్కినాము, వాళ్ళు ఒక మెట్టు దిగినారు. అంటే కాదు మేడం, ఇప్పుడు ఈ మురికి వాడలో ఈ స్మెల్, దోమలకి అంటే మీ ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది కదా. మీకోసమే కదా ఏదన్నా మంచి చేయాలంటే, అండ్ డెవలప్మెంట్ కావాలంటే ఇట్లాంటి చిన్న చిన్నవి తప్పదు కదా అన్నట్టు అంటున్నారు. ఏ రోజు డెవలప్మెంట్ కి మేము వ్యతిరేకం లేము. మీరు చెప్పేది మురుకు కాలువ అంటున్నారు. మురికి కాలువ కాదు ఇది. ఇదేంటిది? ఉస్మాన్ సాగర్ ఓవర్ఫ్లో అయితే గేట్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి నీళ్లు పోవడం. మాకు సిటీలో ఉన్న దోమలతో మాకు కంపేర్ చేస్తే 1%. మాకు దోమలు ఉండవు. మేము దోమలు రాకుండా మా ప్రికాషన్ ఎప్పుడో తీసుకున్నాము. మాకు కరోనా నుంచి దోమలే లేవు. మాకు ఆరోగ్య సమస్య లేదు. మాకు ఇంకా మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇప్పుడు సిటీలో ఎండాకాలంలో 50 డిగ్రీలు ఉంటే మాకు 48 ఉంటుంది. చలికాలంలో బయట 16 ఉంటే మాకు 14 ఉంటుంది. ప్రతిదానికి 2 డిగ్రీలు తక్కువే ఉంటుంది. మా చుట్టుముట్టు అంతా అడివే. మాకు వచ్చేదంతా ఫ్రెష్ ఎయిర్. మాకు ఎటువంటి సమస్య లేదు ఇక్కడ. మీరు మా ఏరియా దాటి అత్తాపూర్ వెళ్ళండి, మాట్లాడుతుంటే నోటి నిండా దోమలు పోతాయి. మై హోమ్ పూజ వెళ్ళండి, నిలబడలేరు. అంత పెద్ద ప్లేస్ కదా అది, అంత ఫేమస్. వీటన్నిటితో కంపేర్ చేస్తే 1% మా దగ్గర ఉండవు. తర్వాత మేము చాలా ప్రికాషన్స్ తీసుకొని ఉన్న దోమల్ని తరిమి సిటీలో మమ్మల్ని ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ దగ్గర పంపించేసాం. మా దగ్గర అయితే లేవు. మాకేమి మురికి కాలలేదు. మాకు ఏ రోజు వాసన రాలేదు, ఏ రోజు నీళ్లు రాలేదు మా బిల్డింగ్ లో. మేము సురక్షితంగా ఉన్నాం. మాకు ఎటువంటి సమస్య లేదు. మా దగ్గర 93 ఏళ్ళ వయసు ఆవిడ కూడా ఉంది. అంటే ఆలోచించండి, ఆమె గత 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంది. ఆమెకే సమస్య రాలేదు, ఇంకా మాకేమొస్తుంది? చాలా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అందరూ 70+ వాళ్ళు అయితే లెక్క 40% ఉంటారు మా దగ్గర. ఇప్పుడు ఏమంటున్నారు అంటే, నల్గొండకి మంచి నీళ్ళు కావాలన్నా, అక్కడ పంట పొలాలు మంచి పెరగాలన్నా కూడా ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్తేనే అక్కడ బాగుంటాయి అని చెప్పేసి అంటున్నారు. ఫ్రెష్ వాటర్ అందిద్దాం రేపు హైదరాబాదు ఫ్యూచర్. అంటే మీకు కాదు, మీ పిల్లలకి, మీ వాళ్ళ కోసం అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవడం? నల్గొండకు గోదావరి దగ్గర, మూసీ కాదు. ఫస్ట్ గోదావరి నుంచి నీళ్ళు రావాలి. నల్గొండను మీరు శుభ్రపరచండి, మేము సహకరిస్తాము. మూసీ కూడా శుభ్రపరచండి, మేము సహకరిస్తాం. మమ్మల్ని జరపకండి. మమ్మల్ని తీసుకొని మీరు శుభ్రం చేయండి. మేము వద్దనట్లేదే. మేము ఎక్కడ అడ్డం ఉన్నాము? ఎక్కడ లేము. మీకు గాంధీ సరోవర్కి ఇక్కడ ఒక బ్యూటిఫికేషన్ కావాలి. ఆ బ్యూటిఫికేషన్కి 500 మంది కన్నీళ్లతో బ్యూటిఫికేషన్ ఎవరు చేస్తారండి? రాబోయే తరాలకు ఎక్కడైనా ఏదైనా ఒకరు త్యాగం చేస్తే ఉపయోగపడుతుంది. కానీ మా త్యాగం అవసరం లేదు. మా త్యాగం వాళ్ళ ఆనందానికి కావాలి. రాబోయే తరాలకు మాది త్యాగం కాదు. ఇప్పుడు బలవంతం ఇది, రాబోయే తరాలకు కాదు. మా దగ్గర రానియండి, మా దగ్గరకు వచ్చి పేపర్స్ పెట్టనియండి, ఏం చూపిస్తారో చూపినియండి. ఉట్టి ఏమంటారు భాషనిచ్చి తర్వాత ఏదో ఎక్కడో స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు కదా. మాకు కూడా కావాలి కదా సొల్యూషన్, ఏదో ఒకటి కావాలి కదా. మిమ్మల్ని ఇక్కడే ఉంచుతామా, బయటికి పంపిస్తామా అంటే ఏదో ఒకటి మా దగ్గరకు వచ్చి మాతో పాటు కూర్చోవాలి. ప్రజాపాలనకు సవాలు చేయట్లేదు, కానీ ప్రజాపాలన కంటే ఎక్కువ స్వయం పాలన అయిపోయింది. అభివృద్ధికి వ్యతిరేకం లేను,
కాకపోతే అభివృద్ధి మా కన్నీళ్ళ పైన అంటే మేము వ్యతిరేకం.